స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్తాన్, భారత ప్రభుత్వం అనుమానం బలమైనదే. భారత్లో కాంగ్రెస్, బీజేపీ తరహాలో బంగ్లాదేశ్లో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. అవే అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ. వీటిలో బీఎన్పీ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందినది. అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ. అయితే ఖలీదా ఫక్తు భారత్ వ్యతిరేకి. అదే సమయంలో హసీనా మాత్రం మోదీ ప్రభుత్వంతోనే కాక భారత్లోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. చైనాతోనే కాదు, రష్యాతోనూ సంబంధాలు ఏర్పరచుకున్నారు. మరీ ముఖ్యంగా భారత్తో అయితే బలమైన బంధమే ఉంది. కానీ ఇది కొన్ని దేశాలకు గిట్టినట్లు లేదు. బంగ్లాదేశ్ పరిణామాలపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధాని మోదీ, హోం, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, విదేశాంగ మంత్రి జయశంకర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ బంగ్లాదేశ్లోని పరిస్థితులను వివరించారు. అక్కడి పరిణామాలను క్రమ పద్ధతిలో వివరించారు. అంతా జాగ్రత్తగా గమనిస్తున్నట్లుగా చెప్పింది. సభ్యులకు బంగ్లా పరిస్థితిని వివరిస్తున్న క్రమంలోనే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జయశంకర్ జవాబిచ్చారు. పాకిస్తాన్ పాత్రపై సందేహాలు వ్యక్తం చేశారు. అల్లర్ల వెనుక కారణాల గురించి చెబుతూ విదేశీ శక్తుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బంగ్లాలో అల్లర్లకు మద్దతునిచ్చేలా పాకిస్తాన్ మంత్రి సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటో పెట్టడాన్ని గుర్తు చేశారు. అయితే దీనిపై పూర్తి ఆధారాలు లేనందున విదేశీ కుట్రను నిర్ధారించలేమని చెప్పారు. వేచి చూడటం మన దేశ విధానంగా చెప్పారు. ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఏకగ్రీవంగా సమర్థించాయి. దీన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఏకగ్రీవంగా మద్దతిచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా శరణార్థిగా వచ్చిన షేక్ హసీనా విషయంలో ఏం చేయాలన్న దానిపైన వేచి చూద్దామనే ధోరణిలోని కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.